ఈరోజు చదువుకున్న విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి విద్యార్థులకు కూడా ప్రజాస్వామ్యంలో భాగమయ్యడానికి 18 ఏళ్ళు నిండుకుంటున్నాయి. అందరికీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రేపటి మంది పార్టిసిపేటివ్ డెమోక్రసీ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యువత ప్రజాస్వామ్యంలో పాల్గొవాలని చెప్పి మీరు పార్టిసిపేట్ చేసే ఇనిషియేటివ్స్ అన్నిటికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. సో ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ళలో కొన్ని చాలా సంక్షేమ పథకాలకు ఎక్కువగా పెట్టారు. మీకు కూర్చోపెట్టి మీకు డబ్బులు అనేది ఇస్తే మనం ఒక సామెత ఉంది, చేపలు పట్టడం నేర్పించాలి కానీ చేపలు పట్టి ఇవ్వకూడదు అన్నట్టు. సో మనకు చూసుకుంటే ఇక్కడ ఆచరించి చూపే నాయకులు ఉండడం మన అదృష్టం. సో ప్రజెంట్ ఒక చరిత్ర సృష్టించారు సార్ మీరు. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశం మన ప్రపంచంలోనే. అలాంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి మీలాంటి నేతృత్వం ఎంత అవసరం. మోదీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి అడుగుజాడల్లో అసలు ఈ యువతకి మాకు ఉపాధి అనేది మేము ఇప్పుడు గ్రూప్ డిస్కషన్కి వచ్చాం సార్. మా టాపిక్ ఎంప్లాయ్మెంట్. అందులో మీరు వచ్చినప్పటి నుంచి కోనసీమ జిల్లా అదృష్టం. ఒక చాలా జాబ్ మేళాలు కండక్ట్ చేసిన ఏకైక మంత్రి మీరు సార్. సో ఈ జాబ్ మేళాలంటే మీరు ఉన్న చోటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు ఉపాధి మీ కాళ్ళ దగ్గరికి మేము తెస్తాం, ప్రజలు పాలకులు కాదు మేము మీకు సేవకులు అని చాటి చెప్పిన ఏకైక పార్టీ సార్ మీది. ఈ కూటమి ఎప్పుడు వాళ్ళు కృష్ణార్జునుల పైనుండి నడిపిస్తూ మీరు ప్రజలు పాలకులు మమేకమై మనం స్వర్ణాంధ్రాన్ని తీర్చిదిద్దాం. మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మన విజనరీ చీఫ్ మినిస్టర్. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ డెవలప్ చేసిన ఆయన. సో ఇప్పుడు P4 అనేది ఒకటి పెట్టారు. ఈ P4లో పేద పిల్లలకు సాయం చేయండి, వాళ్ళ నుంచి తిరిగి మళ్ళీ లబ్ధి పొందండి అనేది. ఎంత అద్భుతమైన పథకం ఏ రాష్ట్రంలో లేదు. మొదలుపెట్టింది మన రాష్ట్రం అని చెప్పుకోవడానికి నేను గర్వంగా చెప్తున్నాను. ఇంక ఈ కూటమి మీరు పవన్ కళ్యాణ్ గారు, సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆదర్శం సార్. పాలకులు ప్రజలు మేము అందరం కలిసి మనం ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుదాం. మన భారతదేశాన్ని 2047 విజన్లో నెంబర్ 1 ఉంచుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా అందరికీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. సాయి రోహిత్ చాలా చక్కగా మాట్లాడాడు కదా. ఇదే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా యువత మీరు అవేర్నెస్లోకి రావాలి. మనం ఏదైనా ఎవరికైనా ఓటేస్తుంటే ఎందుకే వేస్తున్నాం, గత 5 ఏళ్ళు ఏం చేశారు, గత 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ మేళా అనేది నిర్వహించలా. యువతని తప్పుడు ద్రోవలో తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ కల్తీ మందు వైపు, ఈ డ్రగ్స్ వైపు ఎక్కువ యువత ఎడిక్ట్ అయ్యే విధంగా చేశారు. ఈసారి మీకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కాకుండానే, అదొక్కటే కాకుండా మీరు 10 మందికి ఉద్యోగం కల్పించేలాగా MSME, చిన్న సూక్ష్మ పెద్ద పరిశ్రమలు మీకు అందుబాటులో తెచ్చే విధంగా మిషనరీయే హామీ కింద తీసుకుని మరి మీ అందరికీ వెసులుబాటులో ఉంచేలా చేశారు. అది మీరు ఎవరు మాట్లాడుతా అన్నారు. ఎస్ సార్, మీరు అనుమతిస్తే ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటుంది. ప్లీజ్ రెస్పాండ్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ తల్లి. హలో 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 కొంచెం ఆ మైక్ వాల్యూమ్ పెట్టండి సార్. మై నేమ్ ఈస్ లక్ష్మీ సత్య సార్. LNGV రావు మోడర్న్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు ఇందాక పాత గవర్నమెంట్ ఎలా ఉందని అడిగారు కదా సార్. అది అసలు గవర్నమెంటా సార్? అది నియంతృత్వ పాలన జరిగింది సార్. కొండలు తవ్వి ఎలకలను తీసినట్టు ఏదో చేస్తామని ఏం చేయలేదు సార్. అన్ఎంప్లాయ్మెంట్ సార్, ఒక్క జాబ్ కూడా వేయలేదు సార్. ఈ NDA కుటుంబానికి మేము ఓటేసి మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని అనుకుంటున్నాం సార్. అందుకే మేము NDA కుటుంబానికి ఓటేసి గెలిపించాం.
చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఏదైతే 109 పరిశ్రమలు లక్ష్మి బాటలు అమ్మ, లక్ష్మీయే కదా నీ పేరు? లక్ష్మీ సత్య బాటల బాగా మాట్లాడావు తల్లి. సుమారు 109 పరిశ్రమలు ఇప్పటి వరకు మన రాష్ట్రానికి రావటం, తద్వారా పరిశ్రమల ద్వారా 2,16,000 ఉద్యోగాలు, నెట్ క్యాప్ ద్వారా 11,482, ఐటీ ద్వారా 10,117, పర్యాటకం ద్వారా 8,000, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 2,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ సంవత్సరం కాలంలో ఈ ఎన్డీఏ కూటమి తీసుకుని వచ్చిన పరిశ్రమలు. మీరు అందరూ చదివేది, కష్టపడేది, ముఖ్యంగా నేను చెప్పదలిచాను, దయచేసి సుమారు 48 జాబ్ మేళాలు ఈ సంవత్సరం కాలంలో, అంటే నెలకి 2 చెప్పిన, నెలకి 4 చెప్పిన జాబ్ మేళాలు నిర్వహిస్తూ వచ్చాం. ఈ ఐటీ ఫీల్డ్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అంటే అందరూ చదివేసి ఒక జాబ్ మేళా నిర్వహించినప్పుడు మా సిస్టర్ సత్య ద్వారా సుమారు 22 ఐటీ కంపెనీలు తీసుకుని వచ్చి ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తే మీరు ఎవరూ నమ్మరు. సుమారు 3,000 మంది అటెండ్ అయితే 35 మంది ఆఫర్స్ రావడం జరిగింది. 30 మందికి ఆఫర్స్ రావడం జరిగింది. మరి ఆ హెచ్ఆర్లను కానీ మా సిస్టర్ని కానీ అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, స్కిల్ సరిపోవట్లేదండి, పిల్లల దగ్గర స్కిల్ ఉండట్లేదు అని. ఈ సంవత్సర కాలంలో కూడా మొన్న ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తున్నారు. మా అమ్మాయికి 900 మార్క్స్ వచ్చినాయండి, 90% మార్క్స్ వచ్చినాయి, ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు, విష్ణు కాలేజ్ బాగుందంట, సిఎస్సి గ్రూప్లో మీరు చెప్తే 1,50,000 ఇస్తారు అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదంటే వాళ్ళు బట్టి చదువు, పుస్తకం పట్టుకుని బట్టి చదువు చదవటం వల్ల వాళ్ళు బ్రెయిన్ అక్కడ టీచర్ ఏం చెప్తున్నారు అనేది వినకుండా, స్కిల్ అవ్వకుండా ఏదో చదువుకుని పుస్తకాన్ని 24 గంటలు చదువుకుని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి మార్క్స్ అయితే వస్తున్నాయి కానీ ప్లేస్మెంట్స్ దొరకట్లేదని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ రోజున చాలా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఉన్నాయి. పక్కింటి అమ్మాయి సిఎస్సి చదువుతుంది, నేను సిఎస్సి చదవాలి. ఈ రోజున మీరు నమ్మరు, ఇది జరిగిన వాస్తవం. ఎంటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, నలుగురు అబ్బాయిలు, ఒకటి వెస్ట్ గోదావరి అబ్బాయి, 3 ఈస్ట్ గోదావరి నుంచి ఉన్నారు. వాళ్ళు నలుగురు కూడా ఆటో నడుపుకుంటున్నారు. చాలామంది మొన్న ఓ ప్రాన్స్ కల్చర్ దాంట్లో జాబుల కోసం వేస్తే ఇంటర్ఫేస్ అని చెప్పి వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినప్పుడు సరే అంటే వాళ్ళు అప్పుడు చెప్పుకొచ్చారు, నా క్వాలిఫికేషన్ బీటెక్ అండి, బీటెక్ అంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, సో ఇంటర్ఫేస్ అని చెప్పి నేను అక్కడ జాయిన్ అవ్వటం జరిగిందని. దయచేసి మీరు అందరూ గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా బీటెక్ చేసేయాలి, సిఎస్సి చేసేయాలంటే అందరూ ఒక్కదాని మీదే వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి. మీ చేతిలో మొబైల్స్ ఉన్నాయి, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఏంటో చూసుకోండి. మీ తల్లిదండ్రులకి మీరు చెప్పే విధంగా ఉండాలి, ఆ కోర్సు వద్దు నేను ఈ కోర్సు చేస్తాను అని. అలా కాకుండా మీరందరూ కూడా పక్కింటి అమ్మాయి